కొట్టేస్తున్నారు అన్నయ్య. తమ్ముడు నీ నా జోలికి వచ్చావా చంపేస్తాను. లేదు తమ్ముడు. నా తమ్ముళ్ళ జోలికి వస్తే చంపేస్తా. మీ తమ్ముడు ఏం చేశాడు అడగకుండానే కొడతావేంటి? నా తమ్ముడు తప్పు చేస్తుంటే నాతో చెప్పుండాలి. నువ్వు కొట్టావు, నేను కొట్టా, అంతే. అబ్బా, ఎందుకు కుట్టాడు తమ్ముడు వాడు నిన్ను? నేను వాడి చెట్టు మీద ఇంకు పోసా. వాడు నేను కుట్టాడు కాబట్టి వాడిని కుట్టా. నువ్వు వాడి షర్ట్ మీద ఇంకు పోసావు కాబట్టి నిన్ను కుట్టా. ఇంకెప్పుడు తప్పు చేయకే, సరేనా? పిల్లలందరూ భోజనం చేశారా? పెద్దబాబు తప్ప. ఏ బాగా లేట్ అయిందిగా, వాణ్ణి కూడా చేసేమను. పెద్దబాబు అమ్మా వచ్చి అన్నం తిని పడుకోరా. తింటానులే అమ్మా. తమ్ముళ్ళు హోంవర్క్ చేయకుండా పడుకున్నారు. రేపు స్కూల్లో టీచర్ తిడుతుంది. టీచర్ తిడుతుందని నువ్వు నిద్ర మానుకొని చేయడం ఎందుకురా? తమ్ముల వర్క్ కదమ్మా. చాక్లెట్లు రండి రండి. నీకు రెండు, నీకు రెండు, నీకు రెండు, నీకు ఒకటి. అక్కకి రెండు నాకు ఒకటా? అక్క పెద్దది కదా అందుకని అక్కకు రెండు. నువ్వు చిన్నదానివి కదా అందుకని నీకు ఒకటి, సరేనా? నాన్న ఈ మ్యాటర్ చూడండి. ఈ మోడల్ ట్రాన్స్ఫార్మర్ ని ఇంతవరకు ఏ కంపెనీ తయారు చేయలేదు. మనం ఈ ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ చేస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉంటుందన్న. సరే, ఇవన్నీ నేను స్టడీ చేస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో. సరేనన్నా. నా పెద్ద కొడుకు చేతికందు ఇచ్చేసాడే, నాకు ఇంకే భయం లేదు. అన్నా ఊరి బాగుంది, పిలవనా? నీ పేరేంటి? సంధ్య. అంటే మీనింగ్ ఏంట్రా? సన్సెట్ అన్నా. నీ పేరేంటి? ఆదిత్య. అంటే సన్ రైజ్ అనా. సన్ రైజ్ ని సన్సెట్ ని కలిపితే ఎలా ఉంటదిరా? నీ ప్రయత్నం బాగుంది కానీ పాప ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటుంది లేరా, కిసేగా. లిప్ టు లిప్ కిస్ ఇచ్చాయి. నేనేదో చదువుకోవడానికి వచ్చాను, వదిలేయండి. మేము చదువుకోవడానికే వచ్చాం. ఈ ఒక్కరోజు ముద్దిచ్చాయి, మిగతా రోజులన్నీ హ్యాపీగా చదువుకోవచ్చు. లేదంటే బాగా చదువుతావు, ఎగ్జామ్స్ మాత్రం రాయవు. ప్లీజ్. ఏంట్రా ఎలా ఉంది? లిప్స్టిక్ వెనిలా ఫ్లేవర్ అనుకుంటా, నా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది. అన్నా డ్రెస్ ఆర్థెటిక్ గా ఉన్న, స్ట్రక్చర్ అల్ట్రా మోడర్న్ గా ఉంది. ఏం పేరు? చందు. మూనన్నా. ఓ చందమామ. చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటే రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఓ ముద్దు పెట్టుకోనా? ఏంటి ర్యాగింగా? ర్యాగింగ్ బ్యాన్ చేసి 3 సంవత్సరాలైంది. ఎక్కువ చేశారంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా. ఏంటే మిడ్డీలు మ్యాక్సీలు వేసుకున్న వాళ్ళే కామ్గా వెళ్ళిపోతుంటే లంగా ఓని వేసుకున్న నువ్వు కంప్లైంట్ ఇస్తానంటున్నావు? వెళ్ళి చెయ్యి కంప్లైంట్. వద్దమ్మా, వాళ్ళతో వద్దు. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే వాడిని సస్పెండ్ చేశా, అంతే. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. జయప్రద సినిమాలో ట్రై చేయలేపావా? హీరోయిన్ వద్దు. ఏమే మా తమ్ముడు తిందో బయట లాగుతా నీకేంటి?
నేను నీ బయట లాగుతా. సస్పెండ్ చేస్తావా? నన్ను సస్పెండ్ చేస్తావా? ఏయ్! నీ ఇంట్లో నువ్వు ఈ సిటీలో ఈ కాలేజీ ఉండాలంటే మా తమ్ముడు ఈ కాలేజీలో ఉండి తీరాలి. అర్థమైందా? అర్థమైందా? ఏందన్నా ఇంతసేపు ఇది కంప్లైంట్ చేసింది ప్రిన్సిపల్కా ఇంకెవరికైనా? ఏమంది? కాంప్రమైజ్ అయి కమిట్ అయిపోమందా? చూడు, నీకు అరగంట టైం ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకో. లేదంటే ఇదే ప్రిన్సిపల్ రూమ్లో నిన్ను ర్యాగింగ్కి బదులు రేప్ చేస్తా. ఏరా, రూమ్లో ఏసీ ఉందా? ఉందన్నా. ఓ జనరల్ మస్త్ కూల్ ఉంటుంది. నీకు అరగంటే టైం. నేను నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. ముందు ముందు చదువుకోవాలనుంటే కాలేజ్ వదిలే, బతకాలనుంటే సిటీనే వదిలే, లేకపోతే చచ్చిపోతావు. ఏయ్, నాకు వార్నింగ్ ఇస్తున్నావంటే? నేనెవరో తెలుసా? బుజ్జి. నా అన్న ఎవరో తెలుసా? చార్మినార్ బాబ్జీ, సారా కింగ్. మా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ లో ఒక సిటీ ఉండదే. రేయ్, నీ అన్న గురించే నీకు తెలుసురా, నా అన్న గురించి నీకు తెలీదు. నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ 2 ఉండవు. ఎవడే నీ అన్న? అంత పిస్తానా? పిస్తానేరా. పులి పంజాలో బలం ఉంటుంది, సింహం కళ్ళల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవర్ ఉంటుంది. నడిచే నరసింహస్వామిరా మా అన్నంటే. నువ్విచ్చే బిల్డప్ వింటుంటే వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది. రమ్మను. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, పని పూర్తి చేసుకొని వస్తాడు. ఇప్పుడే మొదలు పెట్టుంటాడు. రై, ఈ బాబ్జీ చెప్తే వినాలరా, లేకపోతే గుండె తీసి గుడుంబాలో కలిపేస్తా. ఏంట్రా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? పరిగెత్తుకు రాలేనా, పారిపోయి వచ్చిన. ఏంద్రా? అవునన్నా, వాడు కూడా ఇలా కొడుతున్నాడన్నా. ఏ ఏరియా వాడు? తెలియదన్నా, కానీ వాడు కూడా కొట్టడానికనే పుట్టినట్టున్నాడన్నా. దారు కొట్టమంటే ఎవడ్రా నువ్వు? లక్ష్మీ నారాయణ. రేయ్, నా అడ్డాకి వచ్చి నా వాళ్ళనే కొడతావా? నీ వాళ్ళని ఏంట్రా, నిన్నే కొడతా. రేయ్, నా స్టేటస్ తెలియకుండా కొడుతున్నావు. కొట్టడానికి కావాల్సింది స్టేటస్ కాదురా, స్టామినా.
హలో అన్నాడా? ఇప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడో లేదో తెలియదు. ఫోన్ పెట్టండి. ఎక్కడున్నావురా? అబ్బా, ఇదేంటన్నా? నీ అబ్బా అమ్మాని టీజ్ చేసేటప్పుడు దానికి అన్నున్నాడా, తమ్ముడున్నాడా, ఉంటే ఆడి క్యారెక్టర్ ఏంటి, ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్బా, తెలుసుకోకుండా వెదవ టీజింగ్ నువ్వు. వెళ్ళి దానికి సారీ చెప్పి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అబ్బా, నేను దానికి సారీ చెప్పడం ఏంటన్నా? వాడు వచ్చేసాడ్రా. వెళ్ళి సారీ చెప్పరా, చెప్పరా, లేకపోతే మళ్ళీ మొదలుపెడతాడు మీటింగ్. వెళ్ళు, చెప్పరా, నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా. వెళ్ళరా. సారీ. చూడు, చదువుకునే స్టూడెంట్స్ పుస్తకాల దగ్గర తలదించాలి కానీ సాటి స్టూడెంట్స్ దగ్గర కాదు. నువ్వు ఇలా అవడానికి కారణం మీ అన్నయ్య కాబట్టి వాడిని కొట్టే. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కొడతా. పిల్లాడు తట్టుకోలేవు. వస్తానరా. సరే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు తాకితే కృష్ణశాస్త్రి కవిత్వం చదివినట్టుగా పైరగాలి తగిలినట్టుగా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో చేపెట్టు, ఇంకా చల్లగా ఉంటుంది. వెళ్ళా. అవునులే, కత్తి లాంటి కుర్రాయం ఉండగా మేము ఎలా అంటాం? గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత? వాచ్ ఇంట్లో పెట్టొచ్చాను సార్. నేను వాచ్ అడగలేదు, టైం అడిగాను. నిన్న నాకు పెళ్లి చూపులు కదా సార్. నిన్న పెళ్లి చూపులు అయితే వాళ్ళు ఎందుకు లేట్గా రావడం? నిన్న రావాల్సిన పెళ్లి వాళ్ళు లేట్గా ఈరోజు ఎర్లీగా వచ్చేసారు సార్. పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్గా వాళ్ళకి టిఫిన్లు కాఫీలు, అంటే మాది సాంప్రదాయ కుటుంబం కదండి, అన్నీ వండి పెట్టాను. తిని ఆఖరికి నేను నచ్చలేదని మా అమ్మతో చెప్పి వెళ్ళిపోయారు సార్. ఆ ఫీలింగ్లో టైం చూసుకోక లేట్ అయింది. సారీ సార్. ఓకే, అయినా నీకేం తక్కువ, చూడటానికి అందంగానే ఉన్నావుగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను అందంగా ఉన్నానని గుర్తించినందుకు. యశోద హాస్పిటల్కి డీడీది మనం తీసావా? అంటే నేను వెళ్ళేసరికి బ్యాంక్ క్లోజ్ చేసేసారు సార్. నా దగ్గర ఆలస్యం అబద్ధం రెండు ఉండకూడదు, అర్థమైందా? ఈ రోజు డీడీ. ఓకే సార్. హాయ్ అన్నయ్య. రా. హాయ్. నమస్తే సార్. అన్నయ్య, ఇతను అపాయింట్మెంట్ తీసుకున్నావా? అన్నయ్య దగ్గరికి రావడానికి కూడా ఏచీలైన అపాయింట్మెంట్ తీసుకుంటా. ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఎక్కడ పద్ధతులు అక్కడే. ఇంకెప్పుడు అపాయింట్మెంట్ లేకుండా రావద్దు. చెప్పేం కావాలి? ఇతను వంశీ అని నా ఫ్రెండ్. తనకెవరూ లేరు. మన ఆఫీస్లో ఏదైనా మేనేజర్ పోస్ట్ ఉంటే. మనం ఎక్కడికైనా వెళ్తే పోస్ట్ అడగకూడదు, పని అడగాలి. మా కంపెనీలో ఏ పని లేదు. అన్నయ్య ప్లీజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాయి సార్. శివయ్య, ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్, బాగానే ఉంది. నిన్నే సర్వీసింగ్ చేయించాం. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య, అరేంజ్ సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్,
వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండి రా. ఇది సరిపోకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య, నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో ఒంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి అని ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంత కాలమైనా బతికేయచ్చు. హీస్ మై హీరో. స్వాతి, అమ్మా స్వాతి. ఏంట్రా పొద్దున ఆఫీస్లో ఏదో అన్నావట, అది బాధపడుతోంది. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాగా. ఏంట్రా అలిగావా? అలాగేదా మరి, అన్నయ్యని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలంటే? నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో, కాస్త ఉండు. చూడమ్మా, రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా? టేక్ ఇట్ ఈజీరా. చూడు, నీకేం తెచ్చాను. వావ్, డైమండ్ సెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నయ్య. దీని కోపం పోగొట్టడానికి లక్షలు పెట్టి నెక్లెస్లు కొంటే ఇది రోజు అలిగి కూర్చుంటుందిరా. డబ్బుదే ఉందమ్మా, ఇది నవ్వుతూ ఉంటే చాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు అది అలిగినట్టుంది. ఏంటి, నువ్వు అలిగావా? నేనేం అలగలేదు. నీకు తెచ్చానే, ఇదిగో. ఏంటిది? దానికేమో పెద్ద డైమండ్ నెక్లెస్, నాకు చిన్న చైనా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదే. దానికంటే డైమండ్స్ అవి కావాలి. నీకెందుకు? నువ్వే ఒక పెద్ద డైమండ్వి, నీకు తర్వాత కొంటానులే. అవును, తమ్ముళ్ళు ఎక్కడా? ఆ టీం చూసారా, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. రండి. మా టైగర్ సత్యన రందే, మేమేం చేయం. టైగర్ ఎప్పుడు వస్తారయ్యా? టైగర్ ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్, టైంకి రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ. ఈసారి అల్పగలు. అబ్బాబాబా, ఏం బలగొట్టినావు అన్నా, నీది ఐరన్ బాడీనే. బాడీ మామూలుది, లేట్లే ఐరన్. అప్పు చేసుకున్నా సప్పుడు చేయకుండా లోపల పెట్టు. డ్రెస్ లైన్ దాటేమో. ఏమండి, ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రాన్నా. అరే, కెప్టెన్ గంగులు ఎప్పుడైనా ఆడంగా చూసావా? అది క్రికెట్ అన్నా, పిక్కలు పడతాయి. నాడు. అవుట్ అంటుంటే విధులోదవేంట్రా? అదేంటండి, వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదు బా, గీ ఇయర్ గెలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు.
నాన్న ఏమనుకుంటున్నావు పెద్ద Come on, come on. అనుకుంటావా హైట్ ఉండగానే ఏంట్రా ఈ సరిపోదు. గొడవలు? ఏయ్! పాలు తాగే నీ తమ్ముల్ని ఇంట్లో ఉంచుకో బయటికి పంపించిన అనుకో పంచతో కొట్టి చంపేస్తా రే మీరు ఆగండి. ఇది నా చైన్ తీరా గట్టనే ఏయ్! సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోద్ది తెలుసా చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఏంది రీడు సైకిల్ చైన్ దారం దింపినట్టు దింపిండు అవునా ఒరే అదే చేతుట నన్ను ఒక డొక్కలో గుర్తుంటే బొక్కలు మొత్తం చూర చూర అవుతుండే అవునా ఇంత జరిగినా మీరు అడ్డం వచ్చిన కాదు కదరా అవునా అవునా 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు బిర్యానీలు మటన్లు చికెన్ తినిపిస్తుంది దేనికిరా మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి కానీ నా బాడీకి సేఫ్టీ లేదే అవునా మళ్ళీ ఆ వెదవులకు నువ్వు సారీ చెప్పడం ఏంటనే? మీకోసం సారీ చెప్పడం ఏంట్రా? ఏమైనా చేస్తాను. నువ్వు బాగా చదువుకొని మంచి బిజినెస్ చేయాలి. నీ ఎంబీఏ కంప్లీట్ అవగానే మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోవాలి. చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి. నా ఆశయాలు ఎవరి వల్ల ఆగిపోకూడదురా. ఎవరి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, కమాన్. మా అమ్మ చచ్చిపోతే కనీసం చూడటానికి కూడా రావా? నీకు నరకం చూపించేస్తాను రే. ఈడే మా నాన్న. నమస్తే నాన్న. హలో మై సన్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. అవును నాన్న, నేనంటే నీ ఫోటో చూసి నువ్వు మా నాన్నమని గుర్తుపెట్టాను. కానీ నువ్వెలా గుర్తుపెట్టావు నన్ను? చచ్చిన మీ అమ్మ నీ ఫోటో నాకు పంపించింది. అమ్మనాయమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మీ కారు, దీనికి సంబంధించిన పేపర్స్. గంజి తాగే స్టేజ్ నుంచి బెంచుకునే రేంజ్కి వచ్చావు. ఏ నోర్మై, చెక్ డ్రా చేసుకున్నావా? అయింది సార్. ఇదిగోండి సార్ నా విజిటింగ్ కార్డు. అవసరం అయితే కాల్ చేయండి. ఇప్పుడే అవసరం పడింది. ఈ లగేజ్ లో అన్నట్టే. ఎందుకు పనిమాలిన గాడ్లని దాచుకుంటావు? పనికిరానిదేది ఉండదు. దాచి పెడితే ప్రతిదీ ఎప్పుడూ ఒక్కొప్పుడు ఉపయోగపడుతుంది. బంజారా హిల్స్ పోనీయమ్మా. కాదు, జూబ్లీ హిల్స్. ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఆగవే బాబు, ఇప్పుడు అక్కడికి ఎందుకు? మనం ఎదిగమన్నది మన వాళ్ళకంటే ముందు మన శత్రువులకి తెలియాలి. రిటర్న్ టికెట్ వేసుకున్నావా? ఏంట్రా మరి లేకపోతే ఏంటి? ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చావు, ప్రశాంతంగా గడపక మళ్ళీ ఆ లక్ష్మి గారితో సొన్నం పెట్టుకోవాలా? నోర్మై, నో పోనీ. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. మీరు? నేను జనార్దన్, గుర్తుపట్ల? మీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. అదేనండి, అక్క అక్క అని చెప్పి మీ కంపెనీకి పెద్ద బొక్కెట్టాడు కదా. ఓ, నువ్వా జనార్దన్? చాలా కాలం అయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను, బాగా సంపాదించాను. ఇప్పుడు మీ హోదాకి సరిపోతాను కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నావు. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే. నాదే ఉంది, పెత్తనమంతా పెదబాబుది. వాణ్ణి అడగండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? ఎందుకొచ్చావు? మీలో ఇంకా ఆ పౌరుషం తగ్గలా? పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి పౌరుషం మార్కెట్లో దొరికే పాండ్స్ పౌడర్ కాదు, పుట్టుకతో రావాలి. వచ్చిన పని చెప్పు. అదే మీ చెల్లెల్ని మా వాడికి అడిగే అర్హత నీకు, చేసుకునే యోగ్యత నీ కొడుక్కి లేవు. ఏం ఎందుకని? మీకంటే ఇప్పుడు మాకేం తక్కువ? క్యారెక్టర్ తక్కువ. చూడగానే మీ అదవలో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎంత కరెక్ట్గా చెప్పలేరు. మీరు ఎలా చెప్పారు సార్? నీ హిస్టరీ చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు హిస్టరీ లెక్చరర్లు ఎందుకురా? ఏ వీధి కుక్కను అడిగినా చెప్తుంది. పోండవతలకి వెళ్ళొస్తాం. రావద్దు, మళ్ళీ ఈ గడప తొక్కద్దు. నువ్వు గ్లాసు మీద గ్లాస్ తాగడం వల్ల బాటిల్లో మందు తగ్గుద్ది కానీ నీ బాధ తగ్గదు. నేను చెప్తానే ఉన్నానా ఆ ఇంటికి వెళ్ళొద్దని? విన్నావా? సునామీ వస్తే పారిపోవాలి కానీ చూసొద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళకూడదని అన్న. వెళ్తా, నేను వెళ్తా. మునిగిపోతానని తెలిసిన నేను వెళ్తా. అనుమానించి ఆడదాన్ని, అవమానించిన మగాడిని వదలకూడదురా. వాడు నన్ను ఎంత అవమానించాడు తెలుసా? బాంబే కంపెనీకి టెండర్ ఫామ్ పంపించారా? పంపించాను సార్. మన మెకానిక్ సీత గారు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు పంపించారా? చెక్ నిన్నే ఇచ్చేసాను సార్. వర్కర్స్ సాలరీస్ కోసం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
దొంగతనంగా ఎండి గారి సంతకాలు పెట్టి చాలా తప్పు చేస్తున్నారు సార్. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు. లక్ష్మి అనే చిన్న సంతకానికి లక్షల్లో పెద్ద డబ్బు వస్తుందిరా. వారం రోజుల్లో దీన్ని బాబులాంటి ఇండస్ట్రీని పెడుతున్నా. నా క్రిమినల్ నాలెడ్జ్తో దాన్ని ఏపీలో నంబర్ 1 కంపెనీగా చేస్తా. అప్పుడు ఈ లక్ష్మిగాడు వాడి అబ్బా రామ్మోహన్ రావు గాడు నా కంపెనీలో వాటా కోసం నా కాళ్ళు పట్టుకుంటారు. 100 కోట్లు విలువ చేసే లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అది మన చేతికి వచ్చేదాకానే ఇక్కడ చేతులు కట్టుకొని పని చేయడం. మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలరా? ఆవారగా తిరిగే నీకు అవకాశం ఇచ్చిన దేవుడు రా మా నాన్న. 10 మందికి అన్నం పెట్టే సంస్థకి ద్రోహం చేయాలని చూస్తావు. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఇవాళ నిన్ను క్షమిస్తే రేపు నీలాగా ఇంకొకటి చేస్తాడు. మోసాన్ని మొదట్లోనే తగనరటం నాకు అలవాటు. రే పోలీసుని పిలవండి. కావాలంటే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. 1 వారం రోజుల్లో టైం ఇవ్వండి. నా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నన్ను ఏం చేసినా నాకు ఇష్టం. నిప్పుని ఆర్పేయాలి, తప్పును తుడిచేయాలి, లేదంటే జీవితాలే పోతాయి. నీలాంటి వాడిని క్షమించకూడదురా. జైలు నుండి వచ్చాక నాకెవరు తిండి పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగం పుట్టలేదు. దొంగతనంగా దుబాయ్ రోడ్లు ఉడ్చా, పాకి పనులు చేస్తా. వాడి మీద పగతో కోటీశ్వరుడినయ్యా. నేను కూడా పెట్టిన ప్రతి పైసా ఆడి పతనానికి ఉపయోగిస్తా. నువ్వెంత డబ్బు ఉపయోగించినా అతను నీకు దొరకాలి కదా. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పి వాడికి ముప్పు తెస్తుంది. భయ్యా, డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాడిని మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు? డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు. పిరికుడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. అలాగే ప్లీజ్ డాక్టర్, మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గానీ ప్రళయాన్ని గానీ చూశాడా? ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని.
లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్ మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు కోలుకుంటావు నందిని, తొందరలోనే కోలుకుంటావు. ఏ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా ఏరా దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాడిని చూడటానికి, నా కత్తి వాడిని చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటి మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచు కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? అవునంకల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హలో. ఎవరంకుల్, మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఆయన తినక ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏం మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొత్తది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. మరి లోన్ ఉంది ఇల్లమ్మా. నాన్న పదనాన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు బాబు తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తాచడం వంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు, నే అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య ఎందుకు? రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా. పిలిచింది అన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు. కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని తాగితే దాంట్లో విస్కీ ఉంది, అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. వీడింకొస్తాడో రాడు. అన్నయ్య ఏరా రాత్రి ఏదో తెలియక. అవునా? తెలియ తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దని ఉంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. ఏ
నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్ల, నన్ను కొట్ల. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా, ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరేయ్, వీళ్ళకి కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా? అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, వెన్ మనీ ఇస్ లాస్ట్, సంథింగ్ ఇస్ లాస్ట్. వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. సరే. ఏమ్మా, లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇవ్వకపోతే అమ్మా? నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా? రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో. అనవసరంగా ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు. వెళ్ళండి. అక్క నిన్ను. అక్కేంట్రా? అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు, ఈ టైగర్ రాడు, రానన్నాడు. నువ్వు వచ్చినవేంది అక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటుంది. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు, ఎల్లుండి 18, 5-6 నెలలు ఇచ్చేస్తాక్క. ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రి. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల, నువ్వు నన్ను రానంగా లేదు, నేను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కి వచ్చి నన్ను పికప్ చేసుకుని 10 o'clock క్యాష్ తీసుకెళ్ళి. పొద్దుగాలు గన్ని పైసలు అడికెళ్ళిస్తావు? నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలే. నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన అనే బ్యాడ్ నేమ్ నాకు రాని. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్. ఓకే షెక్కు? ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. టైగర్ ఇస్ ద టైగర్. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది, ఫిగర్కి తగ్గట్టు. అవును, లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా ఎండి గారిని. ఎండి నీకు, నాకు కాదు. ఉండా? ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కంపెనీ లవ్ చేస్తున్నావు ఎట్లా? ఓయ్, ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమా లక్ష్మి, ఫుల్ బిజీయా ఏంటి? ఏసీ తక్కువ ఉంది. అవునమ్మా, నాకు లక్ష్యం. దేనికి? 2, ఎందుకు? 3. ఎందుకు ఏమిటి? ఇలా అనే కొద్దీ లక్ష పెరుగుతుంటుంది. See this. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ గివ్ మీ. ఈ ఫోటోలో తప్పే ఉంది? తప్పేముందా? నీ సిస్టర్ లవర్తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. పెళ్ళి అయితే అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేయలేదు కదన్నా. అట్లా తిరుగుడు తప్పు కాదే. ఒక 50,000 అన్నా. నీ పేరేంట్రా? టైగర్.
సత్తి అన్న అందరు టైగర్ సత్తి అంటారన్న నువ్వు సత్యని పిలువన్న పైసలు అయితే అన్న నీ కాలు మొత్తానికి దండం పెడతా నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా మరి 50,000 కోసం ఏంటమ్మా నువ్వు కొట్టన్నా పర్లేదు కానీ ఆ శకుంతల చంపేస్తుంది నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకంతో దాన్ని బండ బూతులు తిట్టినా అమ్మో దాని సంగతి నీకు తెలియదన్నా నా సంగతి నీకు తెలుసుగా. రమి పైసలు తెస్తేవా? రాలే టైం బ్యాడ్ అక్క టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా? రాలే మరి ఏమే పోవే చెక్కు అంటివి కదరా? ఊకోక సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో రేపటి నుంచి ఏందిరా కాదు పాడు కావరు పలకనా ఏంది మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది రాగానే ఇస్తాక్క వద్దక్క భయమేస్తుంది అక్క చూడకక్క నేను వస్తాక్క డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటోండి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది ఆ తీస్తూనే ఉన్నాక నేను తీస్తూనే ఉన్నా వేస్తూనే ఉన్నాయి పెండ మీకోసం పగలనక రాత్రనక వాడు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతుంటే మీరు పార్టీలని ప్రేమలని ఇలా రోడ్లెక్కుతారా? అమ్మా ఎందుకురా వీళ్ళ కోసం ఆరాటపడతావు? ఫలానా రామ్మోహన్ రావు గారి పిల్లలు ఇలా చేశారని రేపు నలుగురు అంటే మన కుటుంబ పరువేం కావాలి? ఏంటమ్మా ఇది? నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి అన్నయ్య పలానా డ్రెస్ నచ్చింది, పలానా కార్ నచ్చింది, పలానా సినిమా నచ్చింది అని అన్ని చెప్పిన నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్నయ్య దగ్గర దాచావు? నీకు చెప్పడానికి భయపడ్డానన్నయ్య. ప్రేమించడానికి లేని భయం పెద్దవాళ్ళు చెప్పడానికి ఎందుకురా? అమ్మా నీకు అబ్బాయి నచ్చాడా? ఎలా నచ్చుతాడ్రా? ఏముందని నచ్చుతాడు? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. చివరికి కనీసం ఓ ఉద్యోగం కూడా లేనోడిని ఎలా అల్లుడిగా చేసుకోవడం? అన్నీ మనకున్నాయి కదమ్మా. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించకూడదు, ఏమీ లేవని వదిలేయకూడదు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి సరిపిద్దాం. ఒప్పుకోమ్మా. నీ ఇష్టంరా. ఏది మంచో ఏది చెడు మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వేమనుకుంటే అచ్చి. థ్యాంక్స్ అమ్మా. రే చెల్లి ఇష్టపడి పెళ్లి చేస్తున్నావు. రంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. సూట్ సెలెక్ట్ చేయండి. రామ్మా. ఈ చీర బాగుంది కదన్నయ్య. రేట్ ఎంత? 30,000 సార్. 1,00,000 పైన చూపించండి. ఆ లోపు శారీస్ వద్దు. చెల్లికే 1,00,000 పెట్టుకుంటున్నాడంటే మనకి కోటి పెట్టుకుంటాడేమో. కోటి చీర ఉండదండి. అన్నయ్య ఏంట్రా? అన్నయ్య ఈ చీర బాగుంది, నేను తీసుకుంటాను. దీని రేట్ ఎంత? 25,000 సార్. 25,000? అవును సార్. ఇది బాగుంది, ఇది తీసుకో. ఇదా? ఇది 4,000 అన్నయ్య. బట్టలు కొనేటప్పుడు రేట్ చూడకూడదురా, కలర్ చూసి కొనాలి. ఈ కలర్ బాగుంది, తీసుకో. చెప్తున్నాను కదా. ఎందుకు సార్ నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్? ఇక నుంచి నువ్వు అనాథవి కావు. రామ్మోహన్ రావు గారు అల్లుడు. నాకు నా తమ్ముళ్ళెంతో నువ్వు అంతే. సార్ మా చెల్లిని మాకంటే నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా సార్. సార్ ఇక్కడ బిల్స్ కి 1,00,000 సరిపోయేలా లేవు సార్. లక్షలు కాకపోతే కోట్లు అవుతాయి. తల్లికి చెల్లికి ఖర్చు పెట్టేది లెక్క పెట్టుకో.
చాయ్ బోల్ రే. ఠీకే. వాడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఇది దొరికితే గానీ వాడు దొరకడు. వాడు దొరకకపోతే రావత్ భయ్యా ఊరుకోడు. ఛే! లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాగుంది, కలకలలాడుతూ. నువ్వు కాలెట్టావు కదా కంపైపోద్దులే. హలో అంకుల్, బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది అంకుల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకా బాగుంటుంది. ముంబై నుండి మంచి ఫిగర్స్ వచ్చాయి, లోపలికి పంపిస్తా. వాళ్ళతో టాప్లెస్ డాన్స్ చేయించు. ఫిగర్లా? పోలీసులతో ప్రాబ్లం వస్తుందేమో అంకుల్. ఏమీ రాదు, బిజినెస్ అంటే అన్ని చేయలేదునా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే అంకుల్, పంపండి. అయ్యి బాబోయ్, రివెంజ్ మనిషిని పశువుని చేస్తుందని తెలుసు కానీ బోకర్ని చేస్తుందని తెలదు నాన్న. పోలీసులతో ప్రాబ్లం వస్తున్నాయి సార్. ప్రాబ్లం లేదు, తొక్కలేదు. బిజినెస్ పనిచేడు. ఏంటన్నా ఇది? కొత్తగా హోటల్ పెట్టారు కదా, కొత్తగానే మూసేస్తారు. ఇప్పుడు పోలీసులు వస్తారు, తమ్ముళ్ళని అరెస్ట్ చేస్తారు. రేపు ఆ న్యూస్ పేపర్లు చూసి గుండె ఆగి చేస్తాడా లక్ష్మిగాడు. నీకు కొంచెం డ్రీమ్స్ ఎక్కువైపోయినాయి. ఏంట్రా, కమిషనర్ వస్తాడు అనుకుంటే విడి వచ్చాడు. వెళ్ళి అడిగిరానా? నోరమే, డ్రైవర్ నువ్వు పోనే. Hey, what's happening there? Wear some decent clothes and go home first. ఏరా, ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా డాన్స్ చేయడం మీ బిజినెస్? అందరు చూస్తున్నారనే. ఏంట్రా చూసేది? పదండి. బిజినెస్ చేస్తాం, బాగుపడతాం, హోటల్ పెట్టి అమ్మాయిలు బిజినెస్ చేస్తారా? మిమ్మల్ని మీరు లోపలికి వెళ్ళండి. లక్ష్మి లక్ష్మి ఆగరా, ఏంట్రా ఈ ఆవేశం? లేకపోతే ఏంటమ్మా, అసలు ఏం చేశారో తెలుసు వీళ్ళు? ఛీ! ఆ కమిషన్ నాకు ఫోన్ చేసి ఉండిపోతే ఈ పాటు లాకప్లో ఉండేవాడు. అలా జరిగితే నాన్నగారి పేరుకి ఎంత అవమానం అమ్మా. తప్పైపోయిందంటున్నారుగా, వదిలే బాబు. వదిలేస్తానమ్మా, పర్మనెంట్ గా వదిలేస్తాను. పోట్రా, నా కంటి కనిపించకూడదు పోటీ. పెద్దబాబు వద్దురా, వెళ్ళిపోదాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. రోజు ఇలా ఏసీ గదుల్లో బెల్ట్ దెబ్బలు తినడం కన్నా రోడ్డు పక్కన అడుక్కు తినడం బెటర్. పెద్దబాబు, ఏంట్రా ఇది? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడివి నువ్వే వాళ్ళని కంటికి కనిపించొద్దంటే ఇక వాళ్ళకి దిక్కెవర్రా? అంత మాట అన్నానా? నేను అలా అనలేదమ్మా. అన్నావురా. అన్నానా? సారీ అమ్మా, నేను కావాలనలేదు. ఏదో ఆవేశంలో. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారమ్మా? వాళ్ళు కనిపించకపోతే నేను ఉండగలనా? నువ్వు ఉండలేవని నాకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదురా. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా? ఏరా, వెళ్ళిపోతారా? నిజంగా నన్ను వదిలిపోతారా? తప్పు చేస్తే దండించే ఈ చేతులే మీరు ఎత్తికెతికితే దండలేస్తాయిరా. అర్థం చేసుకోండి. కావాలంటే తిరిగి నన్ను కొట్టండి, అంతేగాని నన్ను వదిలి వెళ్ళకండ్రా. నేను తట్టుకోలేను.
నాకు జీవితంలో బలహీనత మీరేరా. తొందరలో మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని మీ ఫోటోలు పేపర్లో పడితే మన కుటుంబ పరువు ఏమేది ఆలోచించండి. మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి బాగా జరగాలి. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి, కలిసే ఉండాలి. నమస్కారం బాబు. నమస్కారం. మాకెందుకు సరే బంగారం ఇస్తున్నారు? పెళ్లికి వచ్చిన అందరికీ ఇస్తున్నాం, రండి. నమస్కారం. దిగురు దిగురి దింపురి. ఏం పని చేయడానికి వచ్చినా ఆడడానికి వచ్చినా? మళ్ళీ నువ్వేం చేస్తావే? అట్లా కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? అవక్క నీ తల్లి. రేయ్, ఈ నెత్తి మీద ఒక పాల డబ్బా పెట్టుండ్రి. పాలన్నీ వలగబోసినావు, ఏంటిరో? ఏమున్నదక్క కాలేజ్ చదివేటోని కలుపు చల్లిచ్చినావు, పేడలు పిడికలు కొట్టించినవక్క. నువ్వు బలిసిందా నీవే నీ బక్క పోరని. అక్క నీ పాదం మీద పుట్టుబచ్చదై అక్కయ్యో, నేను చేసిన బాకీ తెచ్చుకుంటానే అక్కయ్య. అక్క ఇది కూడా రాకోట్లేసుకో, సచ్చేలోపు నీ బాకీ తీసి చచ్చిపోతా. బాకీ తీర్చకపోతే నువ్వు సావవు, నేను సంపుతా నీ తల్లి. నమస్కారం లక్ష్మణ్ గారు. తీసుకోండి అంకుల్. ఏంటి గోల్డ్ కాయిన్లు ఇస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారేంటి పెళ్లికి? డబ్బుదే ఉందండి, నా చెల్లి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి అంతే. అది సరే, వీడు నా ఒక్కగానొక్క కొడుకు లోకేష్. హలో సార్. హలో. మీ రెండో చెల్లు వీడు ఒకే కాలేజీలో చదువుతున్నారట. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఈ పెళ్లి హడావిడంతా అయిపోయాక తిరిగి వచ్చి మాట్లాడాలి. అలాగే సార్, రండి. ఈయన గాని మోసుకెళ్ళాలేమో. మీరందరూ ఉన్నారుగా మోయడానికి. నమస్తే సార్. నేనెవరో మీకు తెలుసా సార్? తెలీదే. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నీకు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది నేను, కానీ నీకు ఆ విషయం తెలియదు. నీ వల్ల నా లైఫ్ టర్నింగ్ అవుతుంది అనుకున్నా, కానీ బర్నింగ్ అయింది. అది ఉందే శకుంతల, ఎవరు? అదో పెద్ద మిల్క్ డాన్. దాంతో నాకు ప్రాబ్లం. ఒక్క 50,000 హెల్ప్ చేయ బ్రదర్ ప్లీజ్. చూడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రిచ్, నేను కాదు. నీ శకుంతలకి ఇచ్చి చేయాలి. కనీసం ఒక 100 నువ్వు బ్రదర్, ఒక క్వార్టర్ వేసి పడుకుంటా. హెవీ బాడీ పెయిన్స్. నమస్కారం ఎండి గారు. ఏంటి పిలవని పేరెంటానికి వచ్చావు? సిగ్గులేని పిలుపులు ఎందుకండి? నోరు ముస్తావా? పిలుపు అనేది ఆడపెళ్లి వారి నుండి కాదు, మగ పెళ్లి వారి నుండి కూడా వస్తుంది. నీకు పెళ్లి కొడుకు తెలుసా? నీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుసుకోవడమేగా నా పని. ఎక్కువగా తెలుసుకోకు, ముసలాడివి, అలసిపోతావు. స్వాతి రెడీ, ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. చేస్తున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం శైలో, ఈరోజు చాలా మంచి డ్రెస్ వేసావు. నాకు ఎలాగో పెళ్లి సెట్ అవ్వట్లేదు కదా సార్. కనీసం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళేటప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని. మొదటి నుంచే ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకుని ఉంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది. థ్యాంక్ యూ సార్. దేనికి? నా డ్రెస్ బాగుందన్నారుగా. డ్రెస్సే కాదు, నువ్వు బాగున్నావు. ఆహా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తల్లిగా కాదురా, చెల్లిగా పుట్టాలనుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వవమ్మా. మా చెల్లెల్ని మీ ఇంటి కోడలు చేసుకుంటానని మీ అంతటి మీరే వచ్చి అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తామండి, నా కొడుకేమో మీ చెల్లెల్నే చేసుకుంటానని పట్టుబట్టాడు. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నాకు ఆనందంగానే ఉంది. సరే, అసెంబ్లీలో లాగా ఇక్కడ సాగదీను, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నాకు కుక్కడపల్లిలో 10 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ మంచి హాస్పిటల్ కట్టివ్వండి. వీళ్ళిద్దరూ డాక్టర్లు అయ్యాక ప్రాక్టీస్ పెడతాను. ఇక పెళ్ళంటారా, ఆ చెల్లికి చేశారో చూసాం. ఈ చెల్లికి అంతకన్నా బాగా చేస్తారు. మీరు ఇవ్వదలుచుకుంటే మియాపూర్లో ఉన్న మీ ఫ్యాక్టరీ అమ్మాయి పేరు రాయండి. అమ్మాయికంటూ పర్మనెంట్గా ఓ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడరు? నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు అడగడంలో తప్పలేదు, ఇచ్చే స్తోమత నాకు లేదు. నేను కట్నంగా 2 లక్షలు మాత్రమే ఇవ్వగలను. నా పెద్ద చెల్లికి చేసినంత ఘనంగా ఈ పెళ్లి చేయలేను. ఈ చెల్లి పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అత్తవారింటికి ఎలాంటి లాంఛనాలతో వెళ్తుందో అలాంటి లాంఛనాలతోనే నా చెల్లెల్ని మీ ఇంటికి పంపిస్తాను.
ఏంటి లక్ష్మీనారాయణ గారు సరదాగా మాట్లాడుతున్నారా? సరదాగా మాట్లాడడానికి ఇది బొమ్మల పెళ్లి కాదు, నా చెల్లెలి పెళ్లి. నా చెల్లెలి పెళ్లికి నాకున్న బడ్జెట్ అంతే. నా కొడుకు మీకు నచ్చలేదని చెప్పండి, ఒప్పుకుంటాను. మా సంబంధం మీకు తగినది కాదని చెప్పండి, ఊరుకుంటాను. అంతేగాని 100 కోట్ల ఆస్తి ఉన్న మీరు ఒక చెల్లి పెళ్లి హై బడ్జెట్లో చేసి ఇంకో చెల్లి పెళ్లి లో బడ్జెట్లో చేస్తానంటే నమ్మటానికి నేనేమి పిచ్చి ఓటర్ని కాదు, మినిస్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నది నిజం. ఆ చెల్లి పెళ్లి చేసినట్టు ఈ చెల్లి పెళ్లి చేయలేను, అర్థం చేసుకోండి. బాగా అర్థమైంది. కాసేపు ఇక్కడే ఉంటే నా చెల్లెలు పెళ్లి బడ్జెట్ మీటర్ పసుపు తాడు 2 పసుపు కొమ్ములు అనేట్టున్నావు. వస్తాం పదరా. నాన్న ప్లీజ్. డోర్ మూసురా. పెదబాబు, నువ్వు కాదంటే కారణం ఉందని ఆగాను కానీ డబ్బే కారణమని చెప్పడం నాకు నచ్చలేదురా. ఏరా, వాళ్ళతో మీ అన్నయ్య అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉన్నాను. చెల్లికి తల్లికి పెట్టే ఖర్చు లెక్క పెట్టకూడదన్న నువ్వే ఈ చెల్లెలి పెళ్లికి లెక్కలేసావంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అక్కకి డైమండ్ నెక్లెస్ కొనిచ్చి నాకు చిన్న చైన్ ఇచ్చినప్పుడు అన్నీ మనసులో నాకున్న బడ్జెట్ అంతేనని తెలుసుకోలేకపోయానన్నయ్య. తోటి వర్కర్స్ కూడా సమానంగా చూసే నువ్వు ఇంట్లో ఉన్న చెల్లెలని ఎందుకనే సమానంగా చూడవు? అమ్మా, నీ కొడుకు ఏది చెప్పినా న్యాయంగా ఉంటుందంటవే, ఇది న్యాయమేనా? అక్కకున్న సొంతం నాకు లేదా? నేను నీ కూతుర్ని కానా? కాదమ్మా, నువ్వు ఇంటి ఆడపడుచువి కావు. నువ్వే కాదు, నేను ఇంటి కొడుకుని కాను. ఇప్పుడు అదంతా ఆపకమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే నా చెల్లెలు అబద్ధాన్ని నిజం అనుకునే పరిస్థితి వస్తుంది. మన ఇద్దరం అనాథలం. అప్పులు బాధ భరించలేక మన అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటే ఆస్తుల్ని అప్పుల వాళ్ళు మనల్ని బంధువులు పంచుకున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. ఏమే పాపం వాడిని కూడా స్కూల్కి పంపించవే. వాడిని స్కూల్కి పంపిస్తే పనులు ఎవరు చేస్తారు? తిను. అత్త, నాకేదైనా పెరుగను ముట్టే పెట్టత్తా. ఏ పెరుగు లేకుండా తినలేవా? పెరుగులు ఎక్కడి నుంచి వస్తాయి? పెరుగు తినాలని కాదత్తా, నీళ్లు తోడి చేతులు పుల్లైని, ఆవకాయ కలిపితే చేతులు మంటేస్తాయని. ఏం మంట రాదు, ఆ పుళ్ళకి తగలకుండా కలుపుకొని తిను. ఆకలిని తట్టుకునే వయసు కాబట్టి నువ్వు నీళ్ళతో సరిపెట్టుకుంటున్నావు. అక్కడ పాలు తాగే నీ చెల్లెలి పరిస్థితి ఏంట్రా? అబ్బబ్బబ్బా, నేను గోల్తో నిద్ర లేకుండా పోతుంది. ఏవయ్యా, దీన్ని తీసుకెళ్ళి బయట కట్టే. బయట బాగా చలిగా ఉంది కదే. పర్వాలేదు, తీసుకెళ్ళి కట్టు. ఎవరది? నువ్వా? అర్ధరాత్రి ఏం దొంగతనం చేయడానికి వచ్చావరా? నా చెల్లెల్ని అత్తయ్య, మా చెల్లెల్ని తీసుకెళ్ళిపోతాను, మమ్మల్ని వదిలేండి అత్తయ్య. దరిద్రాన్ని తీసుకుపోతానంటే ఎవరు కాదంటారు నాయనా? తీసుకుపో. ఏమైంది నాన్న? ఇవ్వండి, మీ సామాన్లన్నీ లోపల పెడతాను. ఒక 2 రూపాయలు ఇవ్వండి, మా చెల్లి పాల కోసం ఏడుస్తుంది. డబ్బులు అడిగే ముందు పని అడుగుతున్నావు. పైకి వస్తావురా, పాపని లైవ్. బిస్కెట్స్ తీసుకున్నానా? అరే జ్వరంగా ఉన్నట్టుందే. సర్లే, నువ్వు తీసుకెళ్ళు. అలాగేనండి. జానకి, ఈ పిల్లకు పాలు పట్టించు. తిందా. అయ్యయ్యో, పాలు అయిపోయాయండి. ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, అలా మెట్లెక్కి వెళ్ళొచ్చు కదరా.
బంధువులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ మమ్మల్ని చూడలేదు. మేమెవరో తెలియపోయినా నా చెల్లి ఆకలి తీర్చారు. ఆకలితో ఉన్నవాడిని, ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే మనిషిరా. జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నీకేమైనా బుద్ధుందిరా? చిన్నపిల్లాడివి, నీకేమైనా అయి ఉంటే. నాకేమైనా అయితే నా చెల్లిని చూసుకోవడానికి మీరు ఉన్నారు. అదే మీకేమైనా అయితే కుటుంబానికి పెద్దపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసండి. ఇక నుంచి నువ్వేరా నా పెద్ద కొడుకువి. ఇప్పుడు చెప్పమ్మా, నీ పాల కోసం 2 రూపాయలు అడిగిన నేను నీ పెళ్లి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టడం న్యాయమా? ఎక్కడో పాలేళ్లుగానో పనాళ్లుగానో ఉండాల్సిన మనల్ని ఆదరించి నీ కుటుంబం బాగు కోరాలే గాని ఆస్తిలో భాగం కోరకూడదమ్మా. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఈ కుటుంబాన్ని, కంపెనీని కాపాడుతూ పైకి పెద్దవాడిగా కనపడుతున్నా పనివాడిగానే పనిచేస్తున్నాను. ఆ పనికి తగ్గ జీతమే తీసుకుంటున్నాను. ఆ జీతంతోనే నిన్ను చదివించాను. ఆ జీతంతోనే నీ పెళ్లి చేయాలనుకున్నాను. తప్ప అమ్మా? తప్పేరా. నిన్ను నువ్వు పనివాడిని అనుకోవడం తప్పే. నీ కష్టం వల్లేరా ఈ లక్షల ఆస్తి కోట్ల ఆస్తిగా మారింది. నేను చెప్తున్నాను, నా చిన్న కూతురు పెళ్లి ఆ మంత్రి కొడుకుతోనే జరగాలి. రే, అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి జరిపిస్తావని అన్నయ్యకు చెప్పండ్రా, చెప్పండ్రా. ఏంటనే ఇది? ఇంతకాలం తెలియని నిజాన్ని ఇప్పుడు ఎందుకనే చెప్పడం? మేము స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మూసావు, మాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, మేము ఆటోలో గెలిస్తే నువ్వు ఆనందపడ్డావు, ఓడితే బాధపడ్డావు. మా కోసం ఎన్నో చేసినట్టు ఎంత బాగా యాక్ట్ చేసావు మిస్టర్ లక్ష్మీనారాయణ. మా కోసం పడ్డ కష్టాలు చాలు, ఇక నీ కోసం, నీ చెల్లి కోసం పడు. మా ఇంటిని ఫ్యాక్టరీని వదిలేసి బయటికి వెళ్ళు. ఇది మాది ఒకే రక్తం కాదు కాబట్టి మేము ఏం చేసినా అందులో తప్పులు ఎతికి మమ్మల్ని పశువులు బాధినట్టు బాధేవాడివి. నీకు మేమంటే జలసి. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఆగమ్మా. ఇది నీ సొంత బిడ్డలకి ఓ అనాథకి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు కల్పించుకోవద్దు. నీకు మాకంటే అతనే ముఖ్యం అనుకుంటే చెప్పు, మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అల్లుడు, ఈ లక్ష్మీనారాయణ గారు మోసాన్ని అసలు భరించలేరు. నేనేదో ఒక చెక్ ఫోర్జరీ చేస్తేనే నా లైఫ్ స్పాయిల్ చేశారు. అలాంటిది ఈ ఇంటికి పెద్ద కొడుకునని, ఎండీనని ఎంత గొప్పగా మేనేజ్ చేసావా? ఇది నా ఫ్యామిలీ విషయం, వేలు పెట్టకు, తల తీసేస్తా. ఇది నీ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. ఈ ఇంటికి పెద్ద అల్లుడు ఎవరో తెలుసా? నా అన్న కొడుకు. ఏ గుమ్మంలో అయితే నన్ను అడుగు పెట్టొద్దన్నావో అదే ఇంట్లో వియంకుడి హోదాలో నిలబడ్డా. అదే నా నెట్వర్క్. బావా, మన కుటుంబాన్ని, మన ఆస్తిని మనం కాపాడుకోగలం. ముందే తన్ని బయటికి పంపించు. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళిపోమంటావా? అమ్మా, వెళ్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ. 2 లీటర్లు పాలు పోయి. నేను పాలు అమ్మడానికి రాలేదు, గేదెలు అమ్మడానికి వచ్చా. మీ నాన్ని పిలు. నాన్న, ఇన్నా ఇన్ని గేదెల్ని ఒకేసారి ఎందుకు అమ్మేస్తున్నావు? ఒక్కసారి అయితే నమ్మగలుగుతా, రెండోసారి అమ్మలేదు.
అయినా ఆస్తి అనేది మన దగ్గర ఉంచుకుంటే దాని వాల్యూ తెలియదు. అప్పుడప్పుడు అమ్ముతుండాలి. రేట్ ఎంతో చెప్పు. నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. నానా ఈ గేదెలని కొండ వల్ల మనకేమొస్తుంది? పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, జున్ను వస్తుంది, ఆ తర్వాత దున్న శకుంతలు వస్తుంది. ఏంటి? ఆ చెక్కులు వద్దు, క్యాషే కావాలంటున్నా. సరే లక్షిస్తా. లేట్ చేయకుండా పాతికి. Come on, girls, we just some yo. Hey DJ, stop the beat, man. బకరా అన్నా టచ్ పోయి చాలా కాలం అయింది. What is the new number? Come on, play it, man. Come on, girls. నమస్తే సత్తన్న, ఏమైపోయినా? I'm in Dubai, man. శకుంతలక్క నిన్ను పాలేర్ని చేసింది, వదిలేసిందా? నేనే దాన్ని వదిలేసా. ఎట్లా? వెరీ సింపుల్, ఉన్న గేదెలు మొత్తం అమ్మేశా. ఈ విషయం అక్కకి తెలిస్తే? అరే ముందు బాధ పట్టుద్ది, తర్వాత మంచం పట్టుద్ది. డబ్బు రాగానే వస్తా. Get out from my privacy. Get out, man. You play, man. Yo, do dance. బర్రెలేవిరా? బర్రెలు ఏడికి ఎందుకు వస్తాయక్క? వాడికి డాన్స్ రాదుగా. మళ్ళా యాడున్నాయి? బర్రెలు పడిపోయి ఉంటాయి అక్క. అక్క అక్క ఈ టార్చర్ వద్దక్క. ఒక్క నిమిషం ఉంటాయి అక్క. బాయ్ గర్ల్స్. అక్క బాగా దగ్గర పోదాం రాక. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులు అవ్వద్దు. నేను సంతకం పెట్టాల్సిన మొదటి ఫైల్ ఏది? ఈ ఫైల్ సార్. మన ఫ్యాక్టరీ వెనుకున్న 100 ఎకరాల ఖాళీ స్థలాన్ని వర్కర్స్ కాలనీ కోసం అలాట్ చేస్తున్నట్టుగా. ఏంటి? 100 కోట్ల విలువ చేసి ఆ స్థలాన్ని వర్కర్స్ కి ఇవ్వడమా? అవును సార్. ఆ స్థలాన్ని బయటికి అమ్మేస్తున్నట్టు పేపర్లో ప్రకటన ఇవ్వు. సార్, లక్ష్మి గారు ఆ స్థలాన్ని వర్కర్స్ కోసం. వాడికేం తెలుసు? బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఇలా దానాలు ధర్మాలు చేయకూడదు. అది కాదు సార్. చెప్పింది చేయి. అంకుల్ అడుగు పెట్టగానే 100 కోట్ల ప్రాఫిట్ చూపించారు. ముందు ఇంకా చూపిస్తాడు చూడండి. మొత్తంలో కానీ అసలు ఏంటి నీ ప్లాను? ఆ స్థలం అమ్మేసిన డబ్బులు నిజంగా ఫ్యాక్టరీలో పెడదామని? ఫ్యాక్టరీని కూడా అమ్మేసి వాళ్ళని రోడ్డు మీద పెడదామని. చూడ్డానికి పైన ఈ కోటే కనిపిస్తుంది కానీ లోపల బనియన్ కనిపిస్తుందా? నేను చేసే మోసం కూడా అంతే. ఇదంతా లక్ష్మికి తెలిస్తే కోటు బనేను కాదు, ప్యాంటు డైరు లేకుండా కొడతాడు. చందు, అమ్మా అమ్మా అన్నయ్య, అమ్మ చిన్నయ్య. అమ్మా ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూడాలనిపించి వచ్చేసాన్రా. నాకు కూడా నిన్ను చూడాలనిపించిందమ్మా, కానీ రాలేకపోయాను. రా కూర్చో. తమ్ముళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకేంట్రా, నిన్ను పంపించేసి కళకళలాడుతున్న ఇంటిని క్లబ్బులా మార్చేశారు. నా కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. వదిలే వాళ్ళని, ఇంక వదిలే. నేను వదులుకొని వచ్చింది ఆస్తినే కానీ అమ్మని తమ్ముళ్ళని కాదు. వాళ్ళు బాగుపడాలని నేను కొట్టిన దెబ్బలు వాళ్ళ శరీరానికి కాక మనసుకు తగిలాయమ్మా. అందుకే వాళ్ళకి నా మీద ప్రేమ గౌరవానికి బదులు భయం కోపం పెరిగాయి. వాళ్ళు మారుతారమ్మా, జాగ్రత్తగా చూసుకో. నేనింకా ఇంటికి వెళ్ళనురా, ఇక్కడ నీతోనే ఉంటాను. వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండాలి. నేను లేక నువ్వు లేకపోతే అడిగేవాళ్ళు లేక వాళ్ళు ఇంకా పాడైపోతారు. అర్థం చేసుకోమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి అందరు ఇలా వచ్చారు? సెకండ్ షిఫ్ట్కి వెళ్ళలేదా? షిఫ్ట్లు మార్చినంత ఈజీగా మిమ్మల్ని మార్చేస్తారని మేము అనుకోలేదు సార్. లక్ష్మి గారే ఎండీగా ఉండాలని మీ పిల్లలకి మీరైనా చెప్పండి అమ్మా. పిల్లలా? ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వీడు తప్పు చేశాడు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. పెద్దవాళ్లను కూడా లెక్క చేయనంత పెద్దవాళ్ళైపోయారు. నువ్వు ఊరుకోమా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వదిలేండి. లేదు సార్, మిమ్మల్ని మళ్ళీ ఎండీ చేయకపోతే మేము స్ట్రైక్ చేస్తాం. కంపెనీ మూతపడేలా చేస్తాం. చూడండి, వ్యక్తి కోసం వ్యవస్థని, సాటి మనిషి కోసం సంస్థని పాడు చేయకూడదు. అలా అని వదిలేస్తే వాళ్ళు ఇంకా నాశనం చేసేస్తారు. ఆల్రెడీ మీరు వర్కర్స్ కోసం అలాట్ చేసిన స్థలాన్ని వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. శైలు, అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. అమ్మ నువ్వు బయలుదేరమ్మా.
బతకనని డాక్టర్లు అంటున్నారు. కానీ తండ్రి ఎప్పుడు పెద్ద కొడుకు రూపంలో బతికే ఉంటాడని వాళ్ళకి తెలియదురా. నాన్న, నేను పోయినా ఈ కుటుంబాన్ని, కంపెనీ గౌరవాన్ని నువ్వే కాపాడాలి. తమ్ముళ్ళని, చెల్లెళ్ళని ప్రయోజకులు చేయాలి. ఈ స్థలం అమ్మడానికి మేము ఒప్పుకోం. లక్ష్మీనారాయణ గారు మా ఇళ్ల కోసం కేటాయించిన ఈ స్థలాలు అమ్మితే ఫ్యాక్టరీ లాకౌట్ అవుతుంది. ఏంట్రా లాకౌట్ అయ్యేది? స్థలం అన్నావంటే గుండె తీసి గుడుంబాలో కల్పిస్తానరా. ఎవడ్రా ఈ స్థలాన్ని కొనడానికి వచ్చింది? మై తోక్యా హలో, లేదు వచ్చేస్తానండి. ఇంటికా? అబ్బే, ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది. డైరెక్ట్గా స్టేషన్ నుంచి సీమకు వచ్చేస్తానండి. ఈ సిటీలో మనకు పనే ఉందండి. మన పని మనం చేయనిస్తే కదా. ఎవడ్రా ఈ స్థలాన్ని అమ్మాలని చూసింది? ఎవడ్రా? మేమే. ఇచ్చిన మాట, చేసిన దానం వెనక్కి తీసుకోవటం తప్పు. తప్పు చేస్తే తమ్ముళ్ళను కూడా చూడండి. ఏం మాట్లాడకుండా అలా వదిలేశారు? 100 కోట్లు విలువ చేసే స్థలం ఒక్క క్షణంలో చేయి జారిపోయింది. నువ్వు పోయిన 100 కోట్ల గురించి ఆలోచిస్తున్నావు. నేను ఉన్న 1000 కోట్ల ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ స్థలాన్ని మనం కామ్గా వదిలేయడం వల్ల వాడు కామ్గా వెళ్ళిపోయాడు. ఇక ఫ్యాక్టరీకి రాడు. ఏంటి ఇక్కడికి వచ్చావు? పని కోసం. నేను చేయాల్సిన పని ఇక్కడ చాలా ఉంది, అందుకే వచ్చాను. నీకు మాకు ఏ సంబంధం లేదని బయటికి తోసేశాంగా. తోసేయటానికి, తీసేయటానికి ఇది అన్న పోస్ట్ కాదు తమ్ముడు, వర్కర్ పోస్ట్. లేబర్ బైలా ప్రకారం 15 సంవత్సరాలుగా ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిని తీసేసే అధికారం ఏ యాజమాన్యానికి లేదు. తప్పు చేస్తే తప్ప. ఆ తప్పు నేనేమీ చేయలేదు. ఓ, అయితే తప్పు చేసే వరకు ఇక్కడే ఉంటావన్నమాట. తప్పు చేయటానికి నేను నీలాగా తప్పుడు మనిషిని కాదు. తప్పు చేస్తే తల ఇస్తా, తల తీస్తా. ఇంతకు ముందు చేసిన ఎండి పోస్ట్ పోయింది, మరి ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తా. ప్యూన్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కాఫీలు మోయాలి, మోస్తావా? టీలు తీసుకురావాలి, తెస్తావా? భోజనాలు వడ్డించాలి, వడ్డిస్తావా? ఏదైనా చేస్తాను. ఆస్ట్రే తీసుకురా. చిన్నబాబు యాస్ట్రిద్దామంటున్నారు, వినపడ్లా? వెళ్ళు. కాల్చరా. వద్దులేరా, అన్నయ్య ఉన్నాడు. కాల్చరా. అన్నయ్య అంటే అన్నయ్య. నా మీద కోపంతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏం సరిది? మీరు ప్యూన్గా మీరు తలుచుకుంటే పాడైపోయిన కంపెనీని కూడా లీజ్కి తీసుకుని నెంబర్ 1 కంపెనీగా మార్చగలరు. పాడైపోయిన కంపెనీని బాగు చేయడం కంటే పాడైపోతున్న నా తమ్ముళ్ళు బాగు చేయటమే నాకు ముఖ్యం.
ఇంతకాలం తిరిగితే తిడతాడేమని భయం, తాగితే తంతాడేమని భయం, చచ్చేవాళ్ళం. జైలు నుంచి బయటపడ్డట్టుంది అంకుల్. ఇంటి నుంచి పంపించేసినట్టే ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించండి అంకల్. పంపించేస్తా. నాన్న కాముగా ఉన్నాడని ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు? అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదా. ఇప్పుడు అదే ఆఫీస్లో నేను బెల్లి కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రావాలి. ఎవడో మా నాన్న కాదు, ఇలా అనాథ అన్న. అమ్మా, ఏంటమ్మా అన్నయ్యని వీళ్ళు పొమ్మని గెంటేసినా ఇంకా తమ్ముళ్ళని వీళ్ళనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకి బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? మీకన్నీ తెలిసే వాడే పిచ్చోడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. మీలాగా తెంచుకోవడం తెలీదు. మీ వల్ల మా పిల్లల చదువులన్నీ పూర్తయిపోయాయి సార్. సార్ ఎంత క్రితం ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు అయిపోయారు సార్. ఇది ఇల్లు కాదు మన నువ్వు వడ్డించడానికి. ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భోజనం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు.